హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కావేరి. ఇవాళ బ్రకోలీ, క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. చాలా బావుంటది. బ్రకోలీ కాలీఫ్లవర్ లాగానే ఉంటది. ఇది గ్రీన్ కలర్ పువ్వు. బావుంటది టేస్టు. వారానికొకసారి తీసుకుంటే చాలా మంచిది. వారానికొకసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బావుంటది ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద పీసుల్లాగా కట్ చేసుకుంటేనే బావుంటది. ఇగో ఇలాగనమాట. క్యారెట్ గూడా కొంచెం స్లైసెస్‌గా పెద్దగానే కట్ చేసుకోవాలి. కలర్‌ఫుల్‌గా బావుంటది. బ్రకోలీని హాట్ వాటర్‌లో పెట్టి క్లీన్ జేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి హాట్ వాటర్‌లో పెట్టి. ఇందులో పెద్దగా పురుగులుండవు. ఏమైనా ఉంటే పోతాయి. కాలీఫ్లవర్‌లో లాగా ఉండవన్నమాట పురుగులు. హాట్ వాటర్‌లో పెట్టి క్లీన్ జేసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల. మెదడు పనితీరు బాగా పనిజేస్తది. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తది. కంటి చూపుకు మంచిది. స్కిన్ మీద మచ్చలు, ముడతలు ఏమన్నా ఉంటే పోతాయన్నమాట. ఇంకా బాడీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. ఇం ఇంకా బ్లడ్ షుగర్‌ని గూడా కంట్రోల్‌లో ఉంచుతది. బాడీలో కొవ్వును గూడా కరిగిస్తది. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీనివల్ల. ఇది తింటే చాలా మంచిది. ఇది నేను వారానికి ఒకసారి, 2 సార్లు తీసుకుంటాను. నాకు వెజ్‌లో ఇష్టమైన కర్రీ అంటే బ్రాకలీ కర్రీ, ఫ్రై ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు దీనితోటి. చాలా బావుంటది. ఇక్కడ నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అన్ని రకాల మసాలాలైతే వేసుకోవచ్చు. దీనికి ఫ్రైకి నేనైతే ఇక్కడ శనగపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. వేయించుకొని ఇది పౌడర్ అయితే చేస్తున్నాను. బాగా వేయించుకోవాలి. మిక్సీ పట్టి పౌడర్ అయితే చేసుకుందాం. ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలనమాట. చూసారా? ఎంత బావుందో. చాలా చాలా మంచిది. టేస్ట్ గూడా చాలా బావుంటది ఫ్రెండ్స్. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే. బ్రోకలీ, క్యారట్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్‌లో అయితే తీసుకుందాం మనం. మీకు అవైలబుల్‌గా ఉంటే తినండి. వారానికి ఒకసారి, 2 సార్లు అలా తీసుకోవచ్చు. ఓకే. బాయ్.